హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పూలగంప. ఈ రోజు వీడియో వచ్చేసి రేచీకటి మూడు లేచిపోయిన పిల్లం. ఈ వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాం దోస్తులు. ఒకవేళ మీకు పార్ట్ 2 కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో పార్ట్ 2 అని మెన్షన్ చేయండి. మేము తప్పకుండా సెకండ్ పార్ట్ అనేది తీస్తాము. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దోస్తులు. ఇక వీడియోలోకి వెళ్దాం పదండి. బస్సు దిగి నేను గంట అవుతుంది, ఇటువైపు ఒక్కడు కూడా రాలేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటిదబ్బా? ఏముంది, ఈ రాత్రి అంతా ఇక్కడే జాగారం చేయాల్సింది. ఇంకో గతే లేదు నా బతుకు చెడ. రాజన్న ఒక చాయే. భగవంతుడా, ఇది 5వ చాయ్ నేను తాగుడు. ఎవడో ఒక్కడికి వైపు వచ్చేలా చూడయ్యా మా ఇంటి దగ్గర నుంచి. నాకు రేచీకటి ఉందని నా పెళ్ళానికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నా. నేను హైదరాబాద్లో అంటే నా దోస్తుల ఇంటి దగ్గర దింపేసి వెళ్ళేవారు, ఎట్లనో అట్లా మేనేజ్ చేసిన. కానీ ఊర్లో ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలో నాకేం అర్థమైతలేదు. రగన్న మంచి ఉన్నవానే? ఎవడీడు నన్ను రగన్న అని పిలుస్తాను అంత చనువుతోని? ఎవరు తమ్ముడు, ఎవరు నువ్వు? అన్నా నేనే మణిని, మీ చిన్నమ్మల కొడుకును. అరే నువ్వు అరమని, నేను ఎవరో అనుకున్నారా? ఈ కళ్ళద్దాలు నాకు కనబడతలేవు సరిగ్గా. ఎవరో అనుకున్నా, ఏమనుకోపుతామ్మి? అదేముందన్నా, తలకాయ నొత్తందని చాయ్ తాగుదామని ఇటు వచ్చినా నువ్వు కనబడ్డావు, అందుకే నేను పలకరించింది. సరే సరే తమ్ముడు, చాయ్ తాగు, మరి పోదాం ఇంటి దిక్కు. పోదాం అన్న. అది సరేనే అన్న, ఇంత సడన్గా వచ్చినామైందే ఊళ్ళకు? ఊర్లో బోనాలు వస్తాను అనా అవ్వ ఫోన్ చేసిందిరా, అందుకే తొందరగా వచ్చిన. అది నచ్చిందానే మరి? వచ్చిందిరా, ఇంటికన్నా ఉన్నది. నేనే పని మీద బయటికి పోయి వచ్చిన, బాగా తలకాయ నొత్తందానికి ఈయనే కూర్చున్నా చాయ్ తాగుదాం అనేసి. అట్లనే కూర్చుండుకొని ఫోన్ మాట్లాడుకుంటున్నా. టైం ఇంతసేపు అయిందిరా. అరే ఒక్క ఫోన్ కొడితే అయిపోగా అదే అన్న, నేను ఈడికి వచ్చేటోని. ఇక రేపు పొద్దున అందరినీ కలుద్దాం తీయ అనేసి నేను ఇక ఎవరికి చెప్పలేదురా. ఇక ఊళ్ళో ఏంటిరా విశేషాలు, ఏమేమి డెవలప్మెంట్లు అయినాయి, ఊర్లో ఎట్లా బాగుపడ్డాయి, ఏందిరా సంగతి? ఊర్లో డెవలప్మెంట్లానే బొందలగడ్డ బాలే డెవలప్ చేసిర్రే అన్న. డెవలప్మెంటా పాడా, ఏ డెవలప్మెంట్ లేదన్న. అప్పుడు ఎట్లుందో ఇప్పుడు ఎట్లనే ఉన్నదే. నీళ్ళకి ఇబ్బందే, కరెంటుకి ఇబ్బందే, అన్నిటికీ ఇబ్బందులే అన్న ఊళ్ళే. ఊరిని ఏం డెవలప్ కాలేదా అప్పటి నుండి? ఏం కాలేదన్న, అదే కరువు కాటకాలు ఉన్నాయి. ఊరేం డెవలప్ కాలేదు. కానీ ఊర్లో అక్కడిక్కడ ముచ్చట్లు ఇవి మాత్రం మంచిగా డెవలప్ అయినాయి అన్న ఊర్లే. ఊరిని అదేందిరో? అదే అన్న, ఆనపిల్లం ఈయనతో లేచిపోవుడు, ఈడ ఆనపిల్లంతో లేచిపోవుడు, ఇదే నడుస్తూ ఉంది ప్రస్తుతానికైతే ట్రెండ్. ఊరిని అవ్వ ఏడవైనా ఇదే ఉన్నదేమరా. సరేపా, ఇంటికైతే పోదాం, లేట్ అయిపోయింది. ఇంత తిని వండుకోవాలిపా. పోదాం అన్న, పోదాంపా. అవురా తమ్ముడా, ఊర్లో కరెంట్ లేదారా? మొత్తం చిమ్మ చీకటి ఉన్నది. ఎటు పోదామన్నా భయం అయ్యేటట్టున్నది. ఏంద్రు చీకటేడున్నదన్న, ఇన్ని లైట్లు వేసి ఉన్నాయి, నీకు చీకటేడు అనిపిస్తుంది? అదేరా, కళ్ళద్దాలు పెట్టుకున్నా కదా, జర అంత చీకటి చీకటి కనబడుతుంది రా తమ్ముడు. మరి అద్దాలు తీయరాదే అన్న? ఇక సిటీలో పెట్టుకొని అలవాటు అయిందిరా, తీయాలంటే ఎట్నో అనిపిస్తుంది. అదే అలవాటు అయిందని అట్నే ఉంచుకున్నా. సరేనే పోదాంపా అన్న. ఇక మీ ఇల్లు వచ్చిందే ఈడికి, ఇక నేను పోతా అన్న, పొద్దున వచ్చి వెళ్తా మరి. సరేరా తమ్ముడు, పోయిరా మరి. అమ్మయ్య, వీని వల్లనైతే ఎట్లనో తీరైతే ఇంటి దాకా వచ్చేసిన. ఇంట్లో పోతా అయిపోతుంది. అమ్మయ్య, ఎట్లనో తీరైతే వీని వల్ల ఇంటి దాకానైతే వచ్చేసిన. ఇంట్లో పోతా అయిపోతుంది. బా, ఇదేదో మా ఇల్లు లెక్కనే ఉన్నది. లోపలికైతే పోదాం. సుధా ఉన్నావానే ఇంట్లో? సప్పుడు చేయదు ఇది. సరే ఇంట్లోకైతే పోదాం. ఇది పిలిచినా సప్పుడు లేదు కదా, మంచిగా పడినట్టున్నది. ఇది దీన్ని పిలిచే కన్నా మాట్లాడుకుంటూ పడుకున్నదేనయ్యో. ఇప్పుడు వస్తుంది. హాయిగా పడుకుందాం.
నా భార్య మీద కాలు వేసుకొని చెయ్యేసుకొని. ఊర్ని గురక పాడుగాను. ఊర్ని ఎవరీడు నా పక్కన వచ్చి అన్నాడు. ఇప్పుడు నా అమ్మవాడు చూస్తే నా పని ఏం కావాలి? అవ్వో అవ్వో అవ్వా, ఈడెవడోనే అవ్వా, నా మొగళ్ళేం చూసావా, నా ఇంట్లో దూరిండే అవ్వా, నా మొగడత్తే అవ్వో, నా ఈపు వాళ్ళకి కొడతాడే అవ్వా, ఇప్పుడేం చేసేదే అవ్వో, ఈడెవడే అవ్వా. అయినా నేనెందుకు ఏడవాలి? వీడిని 4 దాన్ని బయటికి నూకితే సరిపోదు. అరే లేవురా లేవు, అవులా బాడకావు, నా ఇంట్లో వచ్చి వన్నావు, నా మొగళ్ళు ఏం చూసి లేవురా లేవు. ఒసే నన్నెందుకు తిడతానవే నీ మొగాన్ని పట్టుకొని? నా మొగనివా? నాకు పుస్తకట్టినవా, మెట్టె పెట్టినవా, లేకపోతే నా అవ్వయ్య నీ కాళ్ళు కడిగిరా? ఎట్లయినవరా నా మొగనివి? నా మొగలు లేని చూసి నా ఇంట్లో దూరి నాటకాలు చేస్తున్నావు బాడుక. నీ ఈపంతా సున్నం చెప్పి తాగు నేను. ఏందే ఏం మాట్లాడుతున్నావు? ఇదేనా నేను రెస్పెక్ట్ ఇచ్చేది? హైదరాబాద్లో ఉన్నంతసేపు ఏమో ఏమండి ఏమండి అని పిలిచి ఇక్కడికి వచ్చిన తర్వాత బాడుకావని పిలుస్తావా? నా అబ్బాయి ముందట నా ఇజ్జత్ ఇద్దాం అనుకుంటున్నావానే నువ్వు? అవురా, నేను నీతో సిటీలు ఉన్నాను. నా పెళ్ళై 15 ఏళ్ళు అవుతుంది. నా మొగన్ని పట్టుకొని ఇదే ఊళ్ళో ఉంటాను. పిల్లలు జల్లలు లేకపోయినా కానీ నా మొగడే దేవుడని నా మొగన్ని పట్టుకొని ఉంటా అంటే నువ్వు నా ఇంట్లో దూరి నీతో నేను సిటీలు ఉన్నాను రా బాడుగా. ఇంట్లోకి వెళ్ళి దెంగే, లేకపోతే ఈ పంట వాళ్ళకి కొట్టిపిత్తా. ఈ పంత వాళ్ళకు కొడతావు నాది. సరే ఎవరిని తెప్పిస్తావో తెప్పి నేను మాట్లాడతా. ఎంతమందిని పిలిపించుకుంటావో పిలిపించుకో, పంచాయతీ పెట్టమ్మా, నేను మాట్లాడతా. ఓరు గుడ్డి ముఖం బాడుకావు గిట్టు నా దిక్కు చూసి మాట్లాడరా. నా దిక్కేమో ముడ్డు పెట్టినావు, బీరువా దిక్కేమో మూతి పెట్టినావు. మాట్లాడమంటేనేమో అట తిరిగి మాట్లాడతాను. ఇంకా నేను 10 మందిని కుప్పయ్య అన్నారా. ఊర్లో అందరు చెప్పులు తీసుకొచ్చి మెడలెత్త బాడుకావు ఇంట్లోకి వెళ్ళినాడు. నువ్వు నాకు చెప్పులు మెడకెత్తావా? నువ్వు నా ముందరికి రా, నా ముందరికి వచ్చి మాట్లాడు. అరే నేను నీ ముందరికి వచ్చేదేందిరా? నా ముఖం చూడరా అంటే నా దిక్కు ముడ్డు పెట్టినావు, మళ్ళీ అట తిరిగేమో నా ముందడికి రా అని మాట్లాడతాను. ఇక చెప్పు, ఏందో చెప్పు, ఇక నేను ఇంట్లో చెప్పు. నేను చెప్పేదేంది, నువ్వు వినేదేందిరా? పోరా నా ఇంట్లోకి వెళ్ళి ఫస్ట్ నువ్వు. అగో మళ్ళా అదే మాట మాట్లాడతాను, నా ఇంట్లోకి వెళ్ళి పో అని. ఇది నా ఇల్లు కాబట్టి నా ఇంట్లో ఉన్నాను, నా పిల్లని కాబట్టి నా పక్కకున్నావు. మళ్ళీ నా ఇంట్లోకి వెళ్ళి పో, నా ఇంట్లోకి వెళ్ళి పో అంటవేమే నువ్వు? అరే రామా, వీడెక్కడ దొరికిండు నాకు? నా మొగడత్త నన్ను చంపి పారెత్తారా. నీకు దండం పెడతా, నా ఇంట్లోకి వెళ్ళి పోరా. నీకు అడ్రస్ తెలియకొచ్చినావురా నా ఇంట్లోకు? అడ్రస్ ఏంది? ఇది నా ఇల్లేనాయో? మా అయ్య మంచిగా కట్టింది ఇంటిని. అరే మీ అయ్య పేరు చెప్పురా. మా అయ్య పేరు రాజయ్య, మావ పేరు లచ్చవ్వ. ఏ రాజయ్య ఏ లచ్చవ్వరా? అగో మా అవ్వయ్య లచ్చవ్వ, మా అయ్యే రాజయ్య. అరే కర్మ పాడుగాను, నువ్వేందిరా నాకు ఇట్లా దొరికినవు? దొరకుడు ఎక్కడిదే, పెళ్లి చేసుకున్నా నిన్ను. ఇక నేనేం చేయాలరో? నన్ను వేసుకున్నా అంటాడు. ఇప్పుడు నా మొగడత్త నేనేం చెప్పుకోవాలయ్యా? అయ్యో నేనే మొగన్నంటే నా మొగడత్తది అంటది ఏమరా ఇది? అయ్యో అవ్వా. ఈ దొంగ బాడుకావు నేనేదంటే అదనబట్టే, మాటకు మాట చెప్పబట్టే. ఇక నేనేం చెయ్యాలి? ఈ ముదనష్ట బాడుకావు ఏడవేయండు, ఇంకా జాడలేడు. నన్నే మొదలష్టపడతావంట అవే. ఇప్పటికే పొద్దంతా ఊరికి పోయి వచ్చిన ఒళ్ళంతా చిట పెడతాంది. పోయి లుంగి పట్టుకొని రాపో, బట్టలు మార్చుకోవాలి. నీ కొంప మునుగా నీకు లుంగి తెచ్చుడేందిరా? నువ్వు ఎవ్వనివిరా? ఏడికి వచ్చినావు? ఇల్లు గిట్ల మర్చిపోయినావురా? అసలు నీ కళ్ళు కనబడుతున్నాయిరా, కళ్ళద్దాలు తీరా. నువ్వెవనువో నేను చూస్తా. ఏయ్ నువ్వు ఎవరు ఏం గురించి అయినా మాట్లాడగాని నా అద్దాల గురించి మాత్రం మాట్లాడకే. సంపవతల వారెత్త చెప్తానా నిన్ను.
ఇప్పటిదాకా ఎన్నన్నా భరిస్తానా నువ్వు నా మీద పడుతున్నావే నువ్వు. నీ అబ్బాయిని పొద్దుగాల ఫోన్ చేసి రప్పించి నీ సంగతి చెప్తావు నేను. నా అబ్బాయిని పిలిపిస్తావురా నువ్వు ఏడ దొరికినవురా నాకు. ఓరి మల్లిగా ఏడవైనవురా నువ్వు. ఎడు నన్ను చంపేటట్టున్నాడు, తొందర రారా మల్లిగా. అగో మల్లిగాడే పడే మల్లిగాడు. నేను నీ మొగన్నే అని చెప్తా అంటే మళ్ళీ ఎవడో మల్లిగాడు అని పిలుస్తాను. ఎవడాడు? మల్లిగాడే రాను మొగడు, నువ్వు కాదురా. నువ్వు నీ ఇంటికి పోరా అయ్యా. అగో నా పిల్లం ఎందుకో ఏడుతుంది. ఓ సుగుణ ఎందుకు ఏడుతానవే? ఓ అయ్యో అయ్యా, నేను అన్నాక ఇడెవడో వచ్చిన పక్కకు అన్నాడే అయ్యా. ఏమన్నంటే నీ పెళ్ళాన్నే అంటాండే అయ్యా. మరి నీ నానికి పెళ్ళాన్ని అయితే మరి నువ్వు నాకేమైతావే అయ్యా. నువ్వు ఇప్పటిదాకా రాకపోతివే అయ్యా. నీ దండం పెడతదే అయ్యా. అడెవడో నాకైతే తెలియదే అయ్యా. ఊకో సుగుణ, ఆడెవడో నేను నా సంగతి చెప్తాగు. అరే ఎవర్రా నువ్వు? నేను లేనప్పుడు నా ఇంట్లోకి ఎందుకు వచ్చినావురా నువ్వు? అసలు ఎవరివి నువ్వు? చెప్తావా ఈ బలగొట్టన్నా? ఊరి అవ్వా నా ఇల్లు అనుకోని నేను వేరేటో ఇంటికి వచ్చింది. అయ్యింది ఇప్పుడు నా ఈ బగులుతుంది. అయ్యింది ఇప్పుడు నేను ఎట్లా తప్పించుకోవాలి? అన్నా నాదేదో పొరపాటు అయిందే. నేను నా ఇంటికి పోవాల్సింది, నేను ఈ ఇంటికి వచ్చింది. తప్పైందే, దండం పెడతానే. తప్పైందేందిరా? తప్పైంది నేను లేని చూసి నా ఇంట్లో దూరుతావు నువ్వు. నిన్ను ఇక్కడనే కాళ్ళు చేతులు కట్టేసి నీ ఈ పంత వలగొట్టి రేపు పంచాయతీలో పెడతా బాడుకోవు. ఎవరివో నువ్వు ఇంటిళ్ళల్లో దూరుకుంటా ఆడోళ్ళ నాగం చేద్దామని తయారైనావురా. నీ సంగతి చెప్తారా కొడుక పొద్దుగాల. నువ్వు ఏడికి పోతావో చూస్తా నేను. దండం పెడతానే బాంచను. నేను వదిలిపోకుండా వచ్చిన ఇంట్లోకు దయచేసి వదిలిపెట్టాను. పోతానే నా ఇంటికి. వదిలిపెట్టకయ్యా, అన్ని వదిలిపెట్టకు. వాడు నా జీవితాన్ని నాశనం చేద్దామని నా ఇంట్లోకి వచ్చిండయ్యా. అన్ని ఇలా చంపి పారేద్దాం బయట. చంపుడే ఇన్ని చంపే అవతల వారెత్తయింది ఇలా. నా దండం పెడతానే, నేను ఈ ఊరికి కొత్తనే. నీ దండం పెడతా, నన్ను వదిలేయర్రే. వదిలేసాడు కాదురా బాడుకావు. నిన్ను తీసుకపోయి ఊరి మర్రి చెట్టు కురిదిస్తా. రేపు పొద్దుగల పంచాయతీలో పెడతావు నిన్ను. మరి రేపటి వీడియోలో మా ఆయనను పంచాయతీలో పెడతారా, లేకపోతే ఇంట్లోనే వీపు విమానం మొత్తం మోగిస్తారా అన్నది రేపు చూద్దామండి. ఖచ్చితంగా ఫన్నీగా ఉంటుంది. వీడియోని మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, షేర్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.